మరి ఎలాగుంటుంది మనతోని మామూలుగా ఉండదు, ఇచ్చి పడేస్తాం మనం ఇట్లాంటి దాంట్లో. కోట వచ్చేసి ఎలా ఉందో. సో లోపలికి వెళ్దాం. సరే ఉన్నాడు నా లగేజ్. మా కూలో కూడా ఉన్నాడు రా, కూలోడు ఒకటి ఇక్కడ. వాడికి చెప్పేద్దాం లగేజ్ లోపల పెట్టేమని. నువ్వైతే హాల్కి వెళ్ళు, నేను కూడా వస్తున్నా. నేను కార్ పార్క్ చేసుకొని వస్తాను, అదే వ్యాన్ పార్క్ చేసుకొని వస్తాను. సరేరా గోరా, నేను లోపలికి వెళ్ళి హాల్లో ఉంటా, నువ్వు వచ్చేసి ఓకేనా? ఓకే. ఎలా ఉంది, బాగుందా ప్యాలెస్? సరేరా, నీ రూమ్ మీద ఉంది, నువ్వు వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అయ్యి పండుగో. మార్నింగ్ లేచి మనం షూటింగ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఓకేనా, మీ డాడీకి కూడా చెప్పు. సరేరా గోరా, రూమ్ మీద. సరే మా నాన్నగారు చెప్తాను. నాన్నగారు ఎక్కడున్నారండి మీరు? మన రూమ్ మీదంట. లగేజ్ నేను మీద పెట్టించేసా కూలీతోని. మనం మీ రూమ్ సైడు మీదనే ఒక పక్కకు ఉంటుంది, నాది ఇటు సైడ్ ఉంటుంది, మీది రైట్ సైడ్ ఉంటుంది. మీరు రైట్ సైడ్ వెళ్ళిపోండి, అమ్మని తీసుకోండి. నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయి నా రూమ్లో ఉంటా. సో నెక్స్ట్ డే కలుసుకుందాం, ఓకేనా? సర్రా అడ్డగాడిది. ఓకే మీద నేను అమ్మ రైట్ సైడ్ వెళ్తాం, నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపో. ఓకే రేపు మార్నింగ్ కలుసుకుందాం బ్రేక్ఫాస్ట్. ఓకే బాయ్. ఏంట్రా మామ, రూమ్ కూడా ఇంత ఉంది. ఓ అమ్మో, ప్యాలెసే ఇంత పెద్దగా ఉంది, హాల్ ఇంకా పెద్దగా ఉంది. మరి రూమ్ ఎంత ఉంటుందో ఏంటో. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళాలి. అబ్బా, రూమ్లో ఒక నైట్ స్టే చేస్తే మామూలుగా ఉండదు అసలు, ఘోరంగా ఉంటుందేమో. అబ్బా చెల్లి చూశారు ఏంట్రా రూమ్ ఇంత ఉంది. వామ్మో, అసలు ఉండాలి ఇక్కడే, ఉండిపోవాలి, శాశ్వతంగా ఉండిపోదాం ఇక్కడే. కానీ అలా ఉండలేమే, ఇది మన ప్యాలెస్ కాదు. సర్లే, ఇప్పటికైతే పండుకుందాం, రేపు మార్నింగ్ చూద్దాం ఏమన్నా ఉంటే. మన